ఫ్రెండ్స్ వీడియోలో మనం ఆగస్టులో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. జూలై 29 నుంచి జాతర స్టార్ట్ అయ్యింది. ఆగస్ట్ 15 లోపే ఎండ్ అయిపోయింది. అన్ని మొబైల్స్ మనకి ఈ 15 రోజులైతే రాబోతున్నాయి. ఫస్ట్ మనం డేట్ వైజ్ వద్దాం. జూలై 29వ తారీఖు ఒప్పో నుంచి ఒప్పో K12X అని చెప్పేసి ఒక ఫోన్ రాబోతుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ డ్యూరబిలిటీ మీద ఫోకస్ చేసి తీసుకొస్తున్నారు. బడ్జెట్లో రావచ్చు, 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6 సిరీస్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇది ఫస్ట్ ఫోన్ జూలై 29వ తారీఖు. నెక్స్ట్ జూలై 30వ తారీఖు నెక్స్ట్ రోజు రియల్మీ నుంచి చాలా ప్రోడక్ట్స్ అయితే రాబోతుంది. రియల్మీ 13 సిరీస్ రాబోతుంది. రియల్మీ 13 Pro, 13 Pro Plus వీటితో పాటు ఒక వాచ్, బడ్స్ కూడా రాబోతున్నాయి. మొత్తం 4 ప్రోడక్ట్స్ అయితే రియల్మీ లాంచ్ అయిపోతుంది. రియల్మీ 12 సిరీస్ మన లాంచ్ అయినట్టుంది. ఇప్పుడు 13 సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. వీటిలో మెయిన్ ఫోకస్ వచ్చేసరికి వీటి కర్వ్ డిస్ప్లేతో వస్తాయి, తెలిసిందే మనకి. అండ్ కెమెరాస్ ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తున్నారు. వీళ్ళు సెన్సార్స్ కూడా టీచ్ చేస్తున్నారు. ప్రో ప్లస్లో ఫస్ట్ ఆ ఫోన్లోనే మనం LYT 701 సెన్సార్ చూడబోతున్నాం, సోనీది. అండ్ దానిలో మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి, 50 మెగాపిక్సెల్. అది కూడా సోనీ సెన్సార్, సోనీ LYT 600 సెన్సార్తో రాబోతుంది. సో మొత్తం కెమెరా మీద ఫోకస్ చేసి వీళ్ళు రియల్మీ 13 సిరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ జూలై 31 అది వచ్చిన నెక్స్ట్ రోజు నథింగ్ నుంచి ఒక ఫోన్ రాబోతుంది. నథింగ్ 2A+. నథింగ్ ఫోన్ ఆల్రెడీ వచ్చింది 2A, కాకపోతే అది అంత సక్సెస్ అవ్వలేదు. దానిలో మీడియాటెక్ ప్రాసెసర్ వీళ్ళు యూస్ చేశారు. ఇప్పుడు దీన్ని కొన్ని అప్గ్రేడ్ వర్షన్ లాగా 2A+ తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ సెన్సార్ కూడా సోనీ LYT సెన్సార్ తీసుకురాబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి జూలై 31 తారీఖు తెలిస్తే ఆ రోజే దీన్ని లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ రోజు ఆగస్ట్ ఫస్ట్ రోజే 2 ఫోన్స్ రాబోతున్నాయి. పోకో నుంచి పోకో M6 Plus రాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 4+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మోస్ట్లీ క్వాల్కామ్ ఈవెంట్ 29వ తారీఖు జరుగుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఫర్ ఇండియా అని చెప్పి ఒక ఈవెంట్ జరుగుతుంది కదా, దానిలో అనౌన్స్ చేయొచ్చు. బడ్జెట్ 5G ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇది పోకో M6 Pro వచ్చింది కదా, దాని సక్సెసర్గా వీళ్ళు తీసుకొని రావచ్చు ఈ 4+ Gen 2 ప్రాసెసర్ తోటి. ఇది ఆగస్ట్ 1వ తారీఖు లాంచ్ చేస్తున్నారు ఫోను. అండ్ దీంతోపాటు మోటరోలా నుంచి మోటరోలా Edge 50 కూడా రాబోతుంది. అదే రోజు లాంచ్ అవబోతుంది మోటరోలా Edge 50. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మోటరోలా Edge 50 ఫ్యూజన్ అండ్ మోటరోలా Edge 50 Pro మధ్యలో అయితే ఉండొచ్చు. 25,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో రావచ్చు. దీనిలో కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. ఈ ఫోన్ అయితే ఒకటి మోటరోలా నుంచి ఆగస్ట్ మంత్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ ఆగస్ట్ 8వ తారీఖు వివో నుంచి వివో V40 సిరీస్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. V40 Pro 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఈసారి 2 ఫోన్స్లో జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకి V30 సిరీస్లో చూసుకుంటే ఓన్లీ టాప్ మోడల్కి మాత్రమే జైస్ పార్ట్నర్షిప్ ఉంది కదా, ఈసారి V40 Pro రెండింటికి అయితే జైస్ పార్ట్నర్షిప్ చూస్తాం మనం. అండ్ దీంతోపాటు ఈసారి ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రో మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ V40 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ ఇవి కొన్ని లీక్స్ దీనికి సంబంధించి, అవి కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, ఇవి తెలిసిందే మనకి. వీటి ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి, కొన్ని స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవి ఆగస్ట్ 8 మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వివో నుంచి. సేమ్ ఆగస్ట్ 8 రోజే ఇంకొక ఫోన్ ఇన్ఫినిక్స్ నుంచి రాబోతుంది. ఇన్ఫినిక్స్ Note 40X అని చెప్పేసి. ఇది బడ్జెట్ ఫోన్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఇలా ఉంటాయి కదా, సేమ్ అదే థీమ్లో అయితే వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ 15,000 లోపు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే వీక్లో లేకపోతే దానికన్నా ముందు ఐక్యూ నుంచి ఐక్యూ G9 సిరీస్ రాబోతుంది. ఇది ఎగ్జాక్ట్ డేట్ అయితే కన్ఫర్మ్ లేదు, కాకపోతే ఆగస్ట్ 10 లోపే మనం వీటిని అయితే చూడొచ్చు. ఐక్యూ G9S, G9S Pro, G9S సిరీస్ అని చెప్పేసి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. మొత్తం 2 ఫోన్స్ అయితే రావచ్చు G9S Proగా. వీటి స్పెసిఫికేషన్స్ ఇంతవరకు ఎక్కడ బయటికి రాలేదు, కానీ ప్రైస్ మాత్రం 25,000 రూపాయలు లోపు వస్తాయి అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కానీ వీటి లీక్స్ కానీ ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు. సో ఈ ఫోన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. చాలామంది G9 Turbo 8H Gen 3తో వస్తుందని చెప్పేసి ఆశపడుతున్నారు, కానీ ఆ ఫోన్ రాకపోవచ్చు. ఇంకా తెలియదు, నేను కూడా క్లారిటీ ఇవ్వలేను మీకు 8H Gen 3తో వస్తుందో రాదో. కాకపోతే 7 సిరీస్ ప్రాసెసర్తో అయితే రావచ్చు అనిపిస్తుంది. చూద్దాం, 2 ఫోన్స్ లేకపోతే 3 ఫోన్స్ మనం ఈ G9S సిరీస్లో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఐక్యూ నుంచి ఆగస్ట్ మంత్లో. నెక్స్ట్ ఆగస్ట్ 14వ తారీఖు గూగుల్, ఇది బిగ్గెస్ట్ ఈవెంట్, గూగుల్ పిక్సెల్ సిరీస్ లాంచ్ అవబోతుంది. ఇండియాలో ఆగస్ట్ 14, గ్లోబల్గా ఆగస్ట్ 13 అని చెప్పేసి వస్తున్నాయి. అంటే 13, 14లో మనం ఈ 2 డేట్స్లో ఒక డేట్లో ఈ ఫోన్స్ అయితే మనం చూడొచ్చు. పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ 9 Pro, 9 Pro XL అండ్ 9 Pro Fold అని కూడా ఫోల్డబుల్ ఫోన్ కూడా ఒకటి తీసుకొని వస్తున్నారు. వీటితో పాటు పిక్సెల్ బడ్స్ 2, పిక్సెల్ వాచ్ 3 కూడా రావచ్చు. Android 15 కూడా స్టేబుల్ వర్షన్ మనం అదే రోజు చూడొచ్చు. అక్కడి నుంచి మనం మిగతా ఫోన్స్ కూడా Android 15 స్టేబుల్ వర్షన్ అయితే తీసుకొని వస్తాయి వాళ్ళ ఫోన్స్లోకి. ఇవన్నీ Tensor G4 ప్రాసెసర్తో వస్తాయి, కొత్త ప్రాసెసర్ గూగుల్ది. ఇవి మోస్ట్లీ కెమెరా ఫోకస్డ్ ఫోన్స్. ఫోల్డబుల్ ఫోన్ ఫస్ట్ టైం ఇండియాకి వస్తుంది గూగుల్ నుంచి. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఇవన్నీ మ్యాక్సిమం వీడియోస్ అయితే అన్ని ప్రొడక్ట్స్ మన ఛానల్లో అయితే వస్తుంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని
ఫాలో అవుతుండండి మన ఛానల్. వీటన్నిటి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను నేను. మోస్ట్లీ నేను నెక్స్ట్ 15 డేస్ ట్రావెలింగ్లో ఉంటాను. సో మ్యాక్సిమం తీసుకొస్తాను, అన్ని వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా ఇంకొక ఫోన్ ఆగస్ట్ లాస్ట్లో కన్ఫర్మ్ వచ్చేసరికి మోటరోలా నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా బడ్జెట్ ఫోన్. మోటరోలా G34 ఉంది కదా, 10,000 రూపాయల దగ్గర తీసుకొని వచ్చారు. 695 ప్రాసెసర్తో హెచ్డీ డిస్ప్లే తోటి. సో అది హెచ్డీ డిస్ప్లే ఒకటి మైనస్ ఉంది దానిలో. సో దాన్ని కొద్దిగా ఫుల్ హెచ్డీ ప్లస్ తోటి సేమ్ ప్రాసెసర్ తోటి 695 ప్రాసెసర్తోనే వీళ్ళు ఫోన్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని పేరు వచ్చేసరికి మోటరోలా G45. అండ్ ఈ ఫోన్ కూడా మనం ఆగస్ట్లో అయితే ఖచ్చితంగా చూస్తాం. ఎగ్జాక్ట్ డేట్ దీని అయితే ఇంకా కన్ఫర్మ్ లేదు, కానీ ఆగస్ట్లో మాత్రం ఈ ఫోన్ కూడా మీరు చూడొచ్చు. ఇవి నాకు తెలిసినంతవరకు అయితే ఆగస్ట్ మంత్లో మనం, అంటే ఆగస్ట్ అనే కాదు, జూలై 29 నుంచి ఆగస్టు 15 వరకు చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఈ ఫోన్స్ అన్ని మీరు నెక్స్ట్ 15 to 20 డేస్లో మన ఇండియాలో చూస్తారు. వీటిలో ఏ ఫోన్ కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.